అందరికీ నమస్కారం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న. వెల్కమ్ టు సుగంధ నేచర్. మీరందరూ ఎన్నో మెసేజెస్ చేస్తున్నారు, మెయిల్స్ పెడుతున్నారు, వీడియోలు ఎందుకు ఆలస్యంగా పోస్ట్ చేస్తున్నారు అని. క్షమించాలి, వ్యక్తిగత కారణాల వల్ల, పనుల వల్ల కాస్త ఆలస్యం చేశాను. మరి మీకు విలువైన ఒక మంచి వీడియోతోనే మీ ముందుకి ఈరోజు వస్తున్నాను. రానున్న మాఘమాసంలో ఎంతో విశిష్టమైన శ్యామల నవరాత్రుల గురించి నేను 6-7 ఏళ్లగా ఈ పూజను చేస్తూ నేను నేర్చుకున్నది, అనుభవంతో తెలుసుకున్నది, నైవేద్యాలు, పూజతో సహా ప్రతిదీ వివరంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో ద్వారా. మీ అందరికీ తెలిసిందే, నా పూజా గదిలో త్రిశక్తి స్వరూపాలలో లలితాదేవి, రాజశ్యామల, వారాహి ప్రతి పూజలో కూడా మీరు గమనిస్తూనే ఉంటారు. మరి అలాంటి అమ్మవార్ల పూజ కోసం వసంత నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రుల కోసం ఎప్పుడెప్పుడా అని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే అమ్మవారికి ప్రత్యేకంగా తాంబూలాలు, నైవేద్యాలు ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరెవరైనా కొత్తగా చూసిన వారైతే అమ్మవారికి పెట్టే తాంబూలాలు కాదు, నేను తీసుకున్న జాగ్రత్తలు చాలా వీడియోలు ఉన్నాయి, తప్పకుండా వాటిని చూస్తారని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా 9 రోజులు కూడా చేసుకోలేని వారు వసంత పంచమి రోజైన తప్పకుండా అమ్మవారిని ధ్యానించండి, స్తుతించండి. సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే ఈ రాజశ్యామల స్వరూపం. అధిష్టాన దేవత మధుర మీనాక్షి. అమ్మవారివి సౌందర్య లహరిలో 15, 16, 17 శ్లోకాలు కూడా వీలుంటే తప్పకుండా చదువుకోండి. జ్ఞాన సంపదతో పాటు ఏది కోరినా అమ్మ తప్పకుండా సిద్ధింపచేస్తుంది. ఆకర్షణ శక్తిని, వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది. వ్యాపారం, ఇలా ఏది కోరుకున్నా కూడా ఉన్నత స్థాయికి చేరుకునేలా చేస్తుంది ఆ మహాతల్లి. ఇలాంటి అరుదైన శక్తివంతమైన రోజుల్ని వదులుకోకుండా ఎవరికి ఎలాంటి కోరుకున్నా కూడా అమ్మవారికి తోచినంత శక్తి కొలది మనకి అందుబాటులో ఉన్న వాటితో భక్తిగా, శ్రద్ధగా అమ్మని కొలిచి మీరు కోరుకున్న కోరిక ప్రతి ఒక్కరికి నెరవేరాలన్నదే నా కోరిక. నేను ప్రతిసారి ఈ విధంగానే చేసి అమ్మవారికి ఏది కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతూ సంతోషంగా ప్రతిసారి కూడా అమ్మవారి పూజ చేసుకోవడం కోసం ఇలా ఎదురు చూస్తూ ఉంటాను. మరి నియమనిష్టల విషయానికి వస్తే ప్రతి పూజలో ప్రతి వారికి తెలిసిందే, ఈ 9 రోజులకు ముందుగానే పూజా గదితో సహా ఇంటిని కూడా ఉప్పుతో, పసుపుతో, గోమూత్రంతో శుద్ధి చేసుకుని అమ్మవారి పూజకు కావలసిన ఇలాంటి మధుర మీనాక్షి సుగంధభరితమైన కుంకుమను, పత్రిని, పూలను నైవేద్యాలుగా పెట్టవలసిన వాటన్నిటిని కూడా ముందుగానే సమకూర్చుకుంటాను. అమ్మవారికి వెలిగించే దీపం దగ్గర నుంచి వాడే ప్రతి వస్తువు కూడా నాణ్యమైనదిగా, శుభ్రమైనదిగా ఉండేటట్టుగా చూసుకుంటాను. ఇలా వీలైనన్ని తమలపాకులను, పత్రి, మారేడు, ధవనం, మరువం, ఆకుపచ్చ సంపంగ లేదా తెల్లని పూలు, ఇలా ఏవి అందుబాటులో ఉన్నా కూడా అస్సలు వదలకుండా జాగ్రత్తగా తెచ్చి శుభ్రపరిచి భద్రపరుచుకుంటాను. అమ్మవారికి మహాప్రీతికరమైనవి సుగంధ తైల దీపం, సుగంధభరితమైన తాంబూలం, సుగంధ పుష్పాలు, సుగంధ పత్రి, ఇలా అన్నీ కూడా సువాసన వెదజల్లి ఇల్లే దేవాలయంలాగా అయ్యేట్టుగా ఈ 9 రోజులు కూడా చాలా శ్రద్ధ తీసుకుంటాను. మీ అందరికీ కూడా ప్రతి వీడియో షార్ట్స్ రూపంలో నేను షేర్ చేసుకుంటూనే ఉన్నాను. మీ అందరూ కూడా తప్పకుండా ఈ రకంగానే మనం చేసే ప్రతి పని ఎంత శ్రద్ధగా ఉంటుందో ఆ పని తప్పకుండా విజయం సాధిస్తుంది. అలాగే పూజ విషయంలో కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక్కరోజు చేసినా కూడా శ్రద్ధగా ఇలా అన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనవి ఉండేటట్టుగా చూసుకోండి. తప్పకుండా ఎలా అయితే మనం మనసు పెట్టి చేస్తామో ఆ తల్లి కూడా తప్పకుండా మన కోరికను విని తప్పకుండా సిద్ధింపు చేస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అందుకే మీ అందరికీ చెప్తున్నాను. ఈ 9 రోజులు కూడా మితంగా మాట్లాడడం, సాత్వికంగా
ఆహారాన్ని తీసుకోవడం, ఎక్కువసార్లు అమ్మ నామాన్ని జపించడం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి సంవత్సరం చాలా జాగ్రత్తగా నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నాను. దీనివల్ల తెలియని ప్రశాంతత, ఇల్లు కూడా చాలా కళగా ఒక దేవాలయంలాగా మారడం గమనించాను. అమ్మవారి పూజ కోసమా అన్నట్టుగా మారేడు కాదు, పత్రి ఇలా ఏవి కావాలన్నా క్షణాల్లో సమకూరడం మొదలుపెట్టాయి. మీరు ప్రతి పూజ వీడియోలో చూడండి, నాకు సమయానికి ఏ పువ్వులు కావాలి, ఏ పూజకి ఎలాంటివి కావాలన్నది అలా క్షణాల్లో అమిరిపోవడం అనేది నేను గమనిస్తూ వచ్చాను. దీన్ని బట్టి మనం శ్రద్ధగా, భక్తిగా, మనస్ఫూర్తిగా, ధర్మబద్ధంగా ఉంటే ఆ తల్లి ప్రతీది కూడా ఆవిడకి ఏం కావాలో మనతో అన్నీ చేయించుకుంటుంది, మన కళ్ళ పడేలాగా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నా ప్రతి వీడియో ప్రతి సంవత్సరం కూడా మీరు చూస్తూ ఉన్నట్లయితే మీకే అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు కూడా మంచినే తలవాలి, మంచి జరిగేలాగా ఆలోచించాలి, మంచి భావనతో ఉండాలి. తప్పకుండా అవన్నీ కూడా మన దగ్గరికి చేరుతాయి. ఇలా ప్రతిసారి కూడా అమ్మవారికి త్రికోణ తాంబూలాన్ని దొరికిన పూలతో ఇలా పూజ కోసం సిద్ధం చేసుకుంటాను. ఉదయాన్నే దీపారాధన చేసి షోడశ నామాలతో అష్టోత్తరంతో అమ్మవారిని పూజించి సాయంత్ర సమయాన అమ్మవారికి అష్టోత్తరం శ్యామలా దండకాన్ని చదువుతూ అమ్మవారికి సుగంధ గుగ్గిల ధూపంతో సహా షోడశ ఉపచార పూజను చేసుకుంటాను. నైవేద్యంగా తేనెని, సుగంధభరితమైన త్రికోణ తాంబూలాన్ని కూడా సమర్పిస్తాను పళ్ళతో సహా. వసంత పంచమి ఇలా ముఖ్య తిథుల్లో 3 సార్లు అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్ని పెట్టుకుంటాను, లేదా ఒక్కొక్కసారి పాలను కూడా సమర్పిస్తూ ఉంటాను. ఇలా చక్కగా అమ్మవారిని అలంకారం చేసుకుని మర్చిపోకుండా సౌందర్య లహరిలోని 15, 16, 17 శ్లోకాలు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని సరస్వతీ స్వరూపంగా అమ్మవారిని స్తుతించినవి అత్యంత శక్తివంతమైనవి. నేను ప్రతినిత్యం కూడా ఆ 3 శ్లోకాలని తప్పక చదువుతాను. వీటి వల్ల వాక్శుద్ధితో పాటు అపారమైన జ్ఞాన సంపద, తెలివితేటలు కూడా లభిస్తాయి. తేనె, అరటిపండు, పాలు, ఎండు ద్రాక్షని ప్రతినిత్యం కూడా సరస్వతి స్వరూపంలో శ్యామల అమ్మవారికి నైవేద్యంగా పెడతాను. లలిత అమ్మవారి పూజలు ఎక్కువగా చేస్తాను కాబట్టి ఈ నైవేద్యాలు తప్పనిసరిగా పెడతాను. అమ్మవారు త్రికోణాంతర దీపిక కనుక త్రికోణ తాంబూలాన్ని సమర్పిస్తూ ఉంటాను. మధుర మీనాక్షి సుగంధ కుంకుమతో, మొగలిపూ రేకు అగరబత్తితో, ఆ సుగంధ తాంబూలంతో అమ్మవారిని అర్చిస్తూ ఉంటే ఒక్కసారిగా మధురలో ఉన్నానా అన్నట్టుగా ఆ భావన కలుగుతుంది. మరి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి మీ కోరికను తప్పకుండా సిద్ధింప చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. మీ స్వప్న.